ఇక ఈ నెల 3వ వారంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. శాఖల వారీగా నిధులు, గత బడ్జెట్ కేటాయింపులపై దృష్టి సారించనుంది. బడ్జెట్లో వివిధ రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనుంది. బడ్జెట్ సమావేశాలపై ఆ, మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ లైన్ అందిస్తారు. ప్రసన్న. రామారావు మూడో వారంలో ఈ నెల బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీలో పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టాలి. యాక్చువల్ గా జూలై నెలాఖరు వరకు కూడా ఆర్డినెన్స్ తీసుకున్నారు. మొన్న ఎన్నికలు కావడంతో ఆగస్టు 1వ తారీఖు నుంచి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ యాక్చువల్ గా మార్చి నుంచే మొదలవుతుంది, కానీ ఎలక్షన్ ప్రొసీజర్ ఉంది కాబట్టి రేపు ఆగస్టు 1వ తారీఖు నుంచి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఈసారి బడ్జెట్ లో కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టి మొదటి పూర్తి స్థాయి బడ్జెట్ కాబట్టి ఏ అంశాలు ఉంటాయి, ఏ రంగాలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, ఆల్రెడీ వెల్ఫేర్ కి సంబంధించి అనేక రకాలైన హామీలు ఇచ్చారు. తల్లికి వందనం కావచ్చు, మహిళా శక్తి కావచ్చు, ఫ్రీ బస్ కావచ్చు, ఇలాగ అనేక రకాలైన హామీలు ఇచ్చారు కాబట్టి దీని అందరికీ సంబంధించి నిధులు కేటాయింపు ఏ రకంగా జరుగుతుంది, బడ్జెట్ అంచనాలు ఏ రకంగా ఉన్నాయి, అసలే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అనేక రకాల అప్పుల్లో ఉందని ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇదే అంశాన్ని చెప్తూ ఉంది కాబట్టి ఏ రకంగా బడ్జెట్ రూపొందిస్తారనేది చూడాల్సింది. శాఖల వారీగా అంచనాలు తయారు చేయడం కంటే గత ప్రభుత్వం ఎంత కేటాయించింది, ఎంత ఖర్చు జరిగింది, వ్యవసాయ రంగానికి, ఆరోగ్య రంగానికి, నీటిపారుదల శాఖకు ఎలా కేటాయింపులు జరిగాయి, ప్రాజెక్టులను ఏ రకంగా క్రైటీరియా తీసుకోవాలి, వీటన్నిటి మీద కూడా బడ్జెట్ రూపొందించడం జరుగుతుంది. కాబట్టి 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ఈ నెల 23-24 తేదీల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరి దానికి సంబంధించి బడ్జెట్ సమావేశాలు మూడో వారంలో ప్రారంభమవుతాయి. రామారావు, అంటే ఏ ఏ రంగాల మీద దృష్టి సారించే అవకాశం ఉంది? ఈసారి మరి ఫ్రీ బస్ అనేది కూడా ఉంది, ఇంకా అది స్టార్ట్ చేయలేదు. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఆ, ఏ ఏ రంగాల మీద అంటే ఎంత బడ్జెట్ కేటాయించే అవకాశం ఉంది, ప్లాన్స్ ఎలా ఉంది? వ్యవసాయం కానీ, నీటిపారుదల కానీ, మహిళలకి, చిన్నపిల్లలకి ప్రత్యేక బడ్జెట్ గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాన్ని ఏ రకంగా కంటిన్యూ చేస్తారు? ప్రస్తుతం ఈ ప్రభుత్వం అంటే హామీ ఇచ్చిన తెలుగుదేశం కూటమిగా హామీ ఇచ్చారు కాబట్టి ప్రభుత్వంలోకి వచ్చారు, వాళ్ళు గెలిచి ఏ రకంగా కేటాయింపులు చేస్తారనేది చూడాలి. ఎందుకంటే మనకున్న బడ్జెట్ అంచనాలు ఎప్పుడు కూడా శాఖలు కేటాయింపడం, పూర్తి స్థాయి ఖర్చు పెట్టకపోవడం జరుగుతుంది కాబట్టి ఈసారి అలాంటిది ఏమి లేకుండా జాగ్రత్తలు పట్టడం ఒకటి, ప్రణాళికేతర ప్లానింగ్, నాన్ ప్లానింగ్ సంబంధించి ఏం చేయాలి, ఎందుకంటే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు చాలా అధిక మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది, దీంతో పాటు వెల్ఫేర్ చేయాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రధాన రంగాలని వ్యవసాయం కానీ, నీటిపారుదల శాఖ కానీ, విద్యా వైద్య రంగాలకు కానీ, ఇందాక మనం చెప్పుకుంటే ఫ్రీ బస్ కు సంబంధించి ఎంత కేటాయిస్తారు, సెంట్రల్ నుంచి వచ్చి నిధులను దృష్టిలో పెట్టుకుని కూడా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రూపొందించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. రామారావు. రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ.